బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. బలిపీఠము పడద్రోయబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ప్రజలు దేవునిని ఆరాధించడము మర్చిపోయారు. ప్రజలు దేవునిని అనుసరించడము మర్చిపోయారు. ప్రజలు దేవునిని వెంబడించడము మర్చిపోయారు. హల్లెలూయా. బలిపీఠము పడద్రోయబడినది అంటే యెహోవా దేవుని బలిపీఠము పడద్రోయబడినది అని వ్రాసింది, కానీ యెహోవా దేవునిని నిర్లక్ష్యము చేసిరి. బలులు ఆగిపోయినాయి, అర్పణలు ఆగిపోయినాయి. ప్రజలలో భయము, భీతి అనేది లేదు. పాప పరిహారార్థ బలులు లేవు, సమాధాన బలులు లేవు. హల్లెలూయా. దేవునితో వారికి ఎలాంటి సంబంధము లేకుండా ప్రజలు దేవునిని నిర్లక్ష్యము చేయటం ద్వారా యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. హల్లెలూయా. ఎవరి కాలములో అంటే ప్రవక్తగా ఏలియా కాలములో, రాజుగా ఆహాబు కాలములో యెహోవా బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. నేటి కాలములో మనము ఆత్మీయంగా పరిశీలన చేసుకుంటే మన ఆత్మ సంబంధమైన బలిపీఠాలు ఎలాగున్నవి? ప్రజలు విశ్వాసములో కానీ ఆరాధించడములో కానీ నిండు మనస్సుతో దేవునిని సమీపించడం లేదు, దేవునిని ఆరాధించడం లేదు, దేవునిని మహిమపరచడం లేదు, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడం లేదు. నాటి ఇశ్రాయేలు కాలములో బలిపీఠము అలక్ష్యము చేయబడి బలిపీఠము పడద్రోయబడింది. నేటి కాలములో మన విశ్వాస జీవితంలో కూడా మనము నులివెచ్చని స్థితిలోనికి వచ్చాము, దేవునిని నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే బలిపీఠము పడద్రోయబడడం అంటే హృదయములో దేవునికి స్థానము ఇవ్వకపోవడము. హల్లెలూయా. బలిపీఠం అనేది దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని కొనసాగించేది. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునిని సమీపించి తమ పాపముల కోసము, తమ యొక్క అవిధేయతలు, అతిక్రమాలు కొట్టివేయబడడం కోసం దేవుని దగ్గర బలులర్పించి ఆయన ద్వారాగా ఆయన కృపను పొందుకోవడానికి పాప పరిహారార్థ బలులు, సమాధాన బలులు, దహన బలులు, హోమ బలులు ఇవన్నీ అర్పిస్తూ ఉండారు. ఇప్పుడు వారికి భయము లేదు, భీతి లేదు, దేవునితో సంబంధము లేదు, దేవునిని సమీపించాలనేటువంటి మనసు కూడా లేదు. హల్లెలూయా. బలిపీఠం పడిపోవడం అంటే ప్రార్థనలు ఆగిపోయినాయి. హల్లెలూయా. వాక్యము పట్ల ఆసక్తి తగ్గిపోయింది. పవిత్రతలో వారు కొనసాగలేక పోతూ ఉన్నారు. హల్లెలూయా. బలిపీఠము పడద్రోయబడింది అంటే ఒకే ఒక సంకేతము. దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మ సంబంధంగా చల్లారిపోవడము, ఆత్మీయంగా పడిపోవడానికి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. బలిపీఠము పడిపోయినప్పుడు దేవుడైన యెహోవా మరలా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేయడానికి దేవుడు ప్రవక్త అయిన ఏలియాని ఏర్పరచుకున్నారు. హల్లెలూయా. ఈ 2025 నవంబర్ డిసెంబర్ నెలలో దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఈ సందేశాన్ని మీ దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చానంటే, సంవత్సరము ముగింపులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మనము మన బలిపీఠాలను సరిచేయాలి, మన బలిపీఠాలని కట్టుకోవాలి, మన బలిపీఠం వైపు మన దృష్టిని ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం పడిపోయినప్పుడు ఎందుకు బలిపీఠం పడిపోతుందంటే 2 కారణాలు ఉంటాయి. మొట్టమొదటి కారణం ఏంటి? రాజులు దేవుని మార్గము నుండి తొలగిపోయారు. రాజులు దేవుని మార్గం నుండి తొలగిపోయారు. రెండోది ఆత్మీయ నాయకత్వం అనేది బలహీనమై పోయినది. హల్లెలూయా.
చెప్పండి, రాజులు దేవుని మార్గం నుండి తొలగిపోతే ప్రజలు కూడా దేవుని మార్గం నుండి తొలగిపోతారు. యథా రాజా తదా ప్రజ. రాజు ఎలాగుంటారో ప్రజలు అలాగే ఉంటారు. నాటి కాలములోని విషయాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు రాజులు దేవుని మార్గం నుండి తొలగిపోతే ప్రజలు కూడా దేవుని బలిపీఠం విషయంలో శ్రద్ధ లేకుండా దేవుని మార్గం నుండి తొలగిపోయారు. ఇప్పుడు నేటి మన జీవితంలో మనం పోల్చుకుంటే మన దేశంలో పితృస్వామ్య కుటుంబము కొనసాగుతుంది. మన దేశంలో మాతృస్వామ్య కుటుంబమా పితృస్వామ్య కుటుంబమా? దేవుని మార్గము నుండి రాజులు తొలగిపోతే ఇశ్రాయేలు జాతి ప్రజలందరూ కూడా దేవుని మార్గం నుండి తొలగిపోయారు. మన కుటుంబంలో మన కుటుంబానికి అధిపతి ఎవరు అంటే కుటుంబానికి తండ్రి. తండ్రి దేవుని మార్గములో నుండి తొలగిపోతే కుటుంబము కూడా దేవుని మార్గములో నుండి తొలగిపోతారు. రాజులు దేవుని మార్గము నుండి తొలగిపోవడాన్ని బట్టి ఆత్మీయ నాయకత్వం అనేది బలహీనమైనది. హల్లెలూయా. కుటుంబంలో కుటుంబ యజమాని దేవుని మార్గములో నుండి తొలగిపోతే కుటుంబములో అందరూ ఆటోమేటిక్గా దేవుని మార్గములో నుండి తొలగిపోతారు. తొలగిపోరా? హల్లెలూయా. ఆత్మీయ నాయకత్వం బలహీనమైతే ప్రజలు కూడా ఆత్మీయంగా బలహీనమవుతారు, బలిపీఠములు పడిపోతాయి. హల్లెలూయా. అప్పుడు జరిగే ప్రక్రియ ఏంటంటే ఎప్పుడైతే రాజులు దేవుని మార్గము నుండి తొలగిపోయారో, ఎప్పుడైతే ఆత్మీయ నాయకత్వం బలహీనమైందో ఆటోమేటిక్గా దాని ప్రభావము దేశములోని ప్రజల మీద ప్రభావితం చూపుతుంది. ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉన్నారు. ప్రజలు నాటి కాలపు ఇశ్రాయేలీలు రెండు తలంపుల మధ్య తడబడడానికి గల కారణము రాజులు దేవుని మార్గం నుండి తొలగిపోవడము, నాయకత్వము బలహీనమవడాన్ని బట్టి ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉన్నారు. మన కుటుంబంలో కూడా మనము కొన్ని పద్ధతులను అవలంబిస్తూ అది చేస్తా ఇది చేస్తా ఉంటే మన వెనుకున్న మన కుటుంబం ఏం నేర్చుకుంటుందంటే అలాగా జీవించవచ్చు, ఇలాగ కూడా జీవించవచ్చు. అది మంచిదే, ఇది మంచిదే. హల్లెలూయా. లోకములో ఉండొచ్చు, దేవునిలో కూడా ఉండొచ్చు. హల్లెలూయా. చెప్పండి. ఆత్మానుసారముగా శరీరానుసారముగా. ఎప్పుడైతే కుటుంబంలోని ప్రథమ వ్యక్తి దేవుని మార్గములో నుండి తొలగిపోయి ఎంచుకున్న భక్తి చేయడం ప్రారంభిస్తారో, ఎంచుకున్న మార్గంలో నడవడం ప్రారంభిస్తారో ఆటోమేటిక్గా కుటుంబంలో ఉన్నవారు కూడా ఎంచుకున్న భక్తి, ఎంచుకున్న మార్గాన్ని అవలంబిస్తారు. దీని ద్వారా కుటుంబాలు ఎలాగుండి అంటే రెండు తలంపుల మధ్య తడబడేవారిగా ఉంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుల యొక్క చెప్పండి ఆలోచన దేవుని మార్గం నుండి తొలగిపోవడాన్ని బట్టి ప్రజలందరూ కూడా రెండు తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు ఏం చేశారంటే ప్రవక్త అయిన ఏలియాని దర్శించారు. హల్లెలూయా. ప్రవక్త అయిన ఏలియాని దర్శించి తన ప్రజల యొద్దకు ప్రవక్తను పంపించారు. గమనించండి, దీనిలో ఒక ఆత్మీయ బోధ ఉన్నది. రాజులు దేవుని మార్గము నుండి తొలగినప్పుడు, ఆత్మీయ నాయకత్వం బలహీనమైనప్పుడు, ప్రజలు రెండు తలంపుల మధ్య ఉన్నప్పుడు దేవుడు ప్రజలను విడిచిపెట్టలేదు. దేవుడు ప్రజల దగ్గరికి ప్రవక్తలను పంపారు. హల్లెలూయా. ఈ సంవత్సరం 2025 సంవత్సరము నవంబర్ డిసెంబర్ నెలలో దేవుడు మన యొద్ద ఫలములను వెదక వచ్చినప్పుడు మనము ఫలించేవారిగా ఉండాలి. మన బలిపీఠములు పడద్రోయబడిన రీతిగా ఉండకూడదు. మనము ఆత్మీయంగా బలహీనంగా ఉండకూడదు. మనము రెండు తలంపుల మధ్య తడబడే వారిగా ఉండకూడదు. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఈ సందేశాన్ని మనకెందుకు ఇస్తున్నారంటే, ఒకవేళ మన బలిపీఠ విషయంలో అజాగ్రత్తగా ఉన్నామా,
మన బలిపీఠము పడద్రోయబడి ఉన్నదా? మనము ఆత్మీయంగా దేవుని మార్గములో నుండి తొలగిపోయామా? మనము ఆత్మీయంగా బలహీనమయ్యామా? ఈ సందేశము ద్వారా మరల మనము దేవుని యొద్దకు సమకూర్చబడాలి. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఏం చేశారంటే ప్రవక్తను ఏర్పరచుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులతో చెప్పగా, ఏలియా ఎవరి మధ్యకి వచ్చాడంటే ప్రజల మధ్యకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏలియా వచ్చాడా దేవుడు వచ్చాడా ప్రజల మధ్యకి? దేవుడే తన ప్రజలను దర్శించారు. నా దగ్గరకు రండని పిలుస్తూ ఉన్నారు. హల్లెలూయా. పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క అగ్ని ఆ బలిపీఠం మీద దిగాలి అంటే, దేవుని మహిమ ఆ బలిపీఠం మీద దిగాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి బలిపీఠాలను మనము బాగు చేయాలి. హల్లెలూయా. ప్రియులారా, పడద్రోయబడిన బలిపీఠాలు సరిచేయబడాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, క్రొత్తగా బలిపీఠం కట్టవలసిన పని లేదు. మనం ఎప్పుడూ ఆత్మ సంబంధమైనటువంటి కట్టడాలుగా కట్టబడ్డాం, కానీ ఆత్మ సంబంధమైన బలిపీఠాలుగా కట్టబడ్డాం. మన బలిపీఠాలు చెప్పండి పడద్రోయబడినాయి, బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే క్రొత్త బలిపీఠం కట్టబడడం కాదు, పడద్రోయబడిన బలిపీఠాన్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? మొట్టమొదటిగా ప్రార్థన అనే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. రెండవదిగా వాక్యము అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. మూడవది కుటుంబము అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. నాలుగవది పరిశుద్ధత అనే బలిపీఠాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన ముఖ్యమా, వాక్యము ముఖ్యమా? వాక్యము ముఖ్యం. ఎవరు వాక్యం ముఖ్యమంది లెగండి, ఒకసారి లెగండి. ఇంకా చాలా మంది అన్నారు లెగమ్మా. ఈ కన్ను ముఖ్యమా నీకు? ఈ కన్ను ముఖ్యమా? రెండు కళ్ళు ముఖ్యమేనా? కూర్చోండి. హల్లెలూయా. ఈ కన్ను ముఖ్యమే, ఈ కన్ను ముఖ్యమే. ప్రార్థన ముఖ్యమే, వాక్యము కూడా ముఖ్యమే. వాక్యమే ముఖ్యమనకూడదు, రెండు ముఖ్యమే. హల్లెలూయా. ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాము, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మరి ఒక ప్రశ్న, దేవుడు మనతో మాట్లాడడం ముఖ్యమా, మనము దేవునితో మాట్లాడడం ముఖ్యమా? మళ్ళీ లేవండి ఒకళ్ళు. ఇప్పుడు నేను అవినాష్తో మాట్లాడుతున్నాను, దేవుడు మనతో నేను మాట్లాడుతున్నాను, అవినాష్ నాతో మాట్లాడ్డా. ఈ కన్వర్జేషన్ కంప్లీటెడా ఇన్కంప్లీటెడా? అసంపూర్ణమా సంపూర్ణమా? అసంపూర్ణం. నేను మాట్లాడితే మళ్ళీ అవినాష్ మాట్లాడుకోకుండా ఉంటే అసంపూర్ణం. లేదా అవినాష్ మాట్లాడాడు, నేను మాట్లాడా, అది సంపూర్ణమా అసంపూర్ణమా? సంపూర్ణమే. నేను అవినాష్తో మాట్లాడాలి, అవినాష్ కూడా నాతో, మనము దేవునితో మాట్లాడాలి, దేవుడు కూడా మనతో మాట్లాడాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలి, ప్రార్థన ద్వారా మనము కూడా దేవునితో మాట్లాడాలి. అప్పుడే సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి బలిపీఠాలలో ప్రార్థన అనే బలిపీఠము సరిచేయబడాలి. హల్లెలూయా. ప్రియులారా, ఏలియా ఏం చేశాడంటే అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠము బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానమునొందిన ఇశ్రాయేలు సంతతి గోత్రముల లెక్క చొప్పున
12 రాళ్లను తీసుకొని యెహోవాకు బలిపీఠము కట్టాను. దేవునికి స్తోత్రం చెప్దామా. ఎన్ని రాళ్లతో బలిపీఠం కట్టారు? 12 రాళ్లతో. 11 రాళ్లతో బలిపీఠం కడితే సంపూర్ణమవుద్దా? 9 రాళ్లతో బలిపీఠం కడితే సంపూర్ణమవుద్దా? 12 రాళ్లతో బలిపీఠం కట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రతి విషయంలో మనము మన బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. ప్రార్థనా బలిపీఠం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రార్థనకి ఒక సమయం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయాలి. మీరు ఒక సమయాన్ని కేటాయించుకొని ప్రతిష్ఠించుకుంటే, మీ ప్రార్థనా బలిపీఠాన్ని కట్టుకుంటే, మీకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బలిపీఠమ దగ్గరికి వచ్చి వేచి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్దామా. ఉదాహరణకి ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు నీ ప్రార్థన సమయం అయితే, కొన్నిసార్లు దేవుడు నీకంటే ముందుగానే వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నా జీవితంలో నా ప్రార్థనా సమయం కంటే కొంచెం ముందుగానే ఎవరో కొట్టినట్లుగా, లిటరల్గా ఎవరో కొట్టినట్లుగా అలికిడయ్యి వెంటనే కళ్ళు తెరిచి ఎవరని చూస్తే ఎవరు ఉండరు, సమయం చూస్తే నా ప్రార్థన టైం అయి ఉంటుంది. ఏంటి 5 నిమిషాలు ముందే? నేను అనుకుంటాను, దేవుడు 5 నిమిషాలు ముందుగా మనల్ని ఆయన సన్నిధికి ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా. ఇంకా టైం కాలేదులని పండుకోకూడదు. ఇది ఒక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం చెప్దామా. దేవునితో గడిపే ఆ యొక్క ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి సమయాన్ని మనము దేవునితో కట్టినప్పుడు నీ ప్రార్థన బలిపీఠము పటిష్టముగా ఉంటుంది. స్తోత్రం చెప్దామా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సాక్షాత్తు దైవమై ఉండి, ఆయన చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఆయన పెందలెక్కడ లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. వినండి, హల్లెలూయా. మనందరికీ మాదిరి ఎవరు? క్రీస్తు యొక్క అడుగు జాడలలో మనము నడుచుకోవాలి. ప్రార్థనా జీవితానికి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా. ఆయన దేవునితో గడపడానికి ప్రార్థన అనే బలిపీఠాన్ని ఆయన సమీపిస్తూ ఉన్నారు. ఎప్పుడు సమీపిస్తున్నారంటే, ఆయన పెందలెక్కడ లేచి ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభు వారికి ప్రార్థన అవసరం అంటారా? ఆయనే దేవుడు కదా. నీళ్లను ద్రాక్షారసంగా చేశారు కదా, చనిపోయిన వారిని బ్రతికించారు కదా, మరణాన్ని జయించారు కదా, మరణపు ముళ్ళును విరిచారు కదా, పర్వతాలు పుట్టకమును పొన్నారు కదా, జగత్తు పునాది వేయబడకమును పొన్నారు కదా, ఆదిలోనే ఆయన ఉన్నారు కదా. ఆయనకి ప్రార్థన అవసరం అంటే ఖచ్చితంగా ఆయన పెందలకడ లేచి ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ముఖ్యముగా ప్రార్థనా బలిపీఠాన్ని సరి చేసుకోవాలి. ఈరోజు నా సందేశాన్ని విని విడిచిపెట్టొద్దు. ఈ సంవత్సరం ముగింపులో మరలా మనము సమకూర్చబడాలి. మరలా మనము బలిపీఠము సరి చేసుకోవాలి. మరలా మనము దేవునితో సమాధాన పడాలి. మరలా మనము దేవునితో సరైన సంబంధాన్ని కొనసాగించాలి. మరలా ప్రార్థన బలిపీఠాలు కట్టబడాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఆయన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా. హల్లెలూయా. ముందుగా ఏ సమయంలో వెళ్ళారు? పెందలకడ లేచి
ఇంకా చాలా చీకటిగా ఉండగా. రెండవసారి చూస్తే సాయంకాలమున కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. చెప్పండి, వేకప్ ప్రేయర్, సాయంకాలం ప్రార్థన, మళ్ళా నైట్ ప్రేయర్. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థనలో గడిపి పగలంతా కూడా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తా ఆయన తన పరిచర్యను కొనసాగించారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రార్థనా బలిపీఠాన్ని సమీపిస్తూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియ దేవుని సంగమా, మీరెవరైనా కానీ మీరు ఖచ్చితంగా మీ ప్రార్థనా బలిపీఠాలు సరిచేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవది వాక్యం అనే బలిపీఠము. హల్లెలూయా. నేను ముందుగా చెప్పాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాక్యము ఆయనకున్న నామాలన్నిటికంటే గొప్ప చేశారు. కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనము, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం అనే బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. మీ కుటుంబాలలో మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలంటే ఒక తాళపు చెవిని మీకు ఇస్తాను. ఎంతమందికి కావాలా తాళం? హల్లెలూయా. సందేహము లేకుండా, రాజీ పడుకోకుండా మీరు అక్కీ ఆపరేట్ చేస్తే మీరు చాలా సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు ఆకువాడక తన కాలమందు. దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే వాళ్ళు ఎలాగుంటారంట? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. నా వైపు చూడాలి. పాస్టర్ గారు, వాక్యం చదవడానికి మా జీవితాలు ఆశీర్వదింపబడడానికి లింక్ ఏంటండి? ఖచ్చితంగా దానికి సంబంధము ఉన్నది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు వాక్యము నీతో మాట్లాడడం ప్రారంభిస్తే ఆ వాక్యం అంట సజీవమైనదై, బలము గలదై, రెండంచుల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే బలమైనదై, ప్రాణాత్మ శరీర మూలుగులను విభాగించినంత శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటే దేవుడు నీతో మెల్లని స్వరము ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఎవరైతే అధికంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో మీ జీవితాలు సౌందర్యముగా, ఆత్మీయంగా కట్టబడతాయి, చెక్కబడతాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యము నిన్ను కడుతుంది, వాక్యము నిన్ను సరిచేస్తుంది, వాక్యము నిన్ను గైడ్ చేస్తుంది, వాక్యము నీ జీవితాన్ని హెచ్చరిస్తుంది, వాక్యము నీ జీవితాన్ని సత్యము వైపు నడిపిస్తుంది. హల్లెలూయా. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట చదువుదాం. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు. హల్లెలూయా. మనలో ఉన్న దుర్బుద్ధి ఏంటంటే, ఎవరైనా చెడ్డోళ్ళని చూసామంటే మనం ఏం చేస్తామంటే వ్యసన పడతాం. వీళ్ళేంట్రా బాబు. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే, నాయనా చెడ్డవాళ్ళు భూమి మీద ఉంటారు. చెడ్డవాళ్ళు భూమి మీద చెప్పండి ఉంటారు. నీకేం చెప్తున్నాడు దేవుడు అంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము, దుష్కార్యము చేయవారిని చూసి నీవు మత్సర పడకుము. వాళ్ళు ఎంతకాలం ఉంటారంట? పచ్చని కూర వలె, గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? చెడ్డవాళ్ళు ఉంటారు, కొంతకాలమే ఉంటారు.
దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని పరిస్థితులను చూసి నువ్వు దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కోపపడకుము, ఆగ్రహమును విడిచిపెట్టుము. కోపము అంటే దానికి మొదటి ప్రతినిధి ఎవరంటే మనమే. హల్లెలూయా. కోపపడకూడదు, ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మరి ఇంత మాట ఉన్నప్పుడు మనం ఎలా కోప్పడతాం? నువ్వు 4-5 సార్లు ఈ వాక్యాన్ని చదివితే వాక్యము నిన్ను ఏం చేస్తుంది? కట్టేసిద్ది. నీ నోరుని కట్టేసిద్ది, నీ హృదయాన్ని అదుపులో తీసుకొచ్చింది, నిన్ను కంట్రోల్లో పెట్టిద్ది. కంట్రోల్లో పెట్టిద్దా పెట్టదా? హల్లెలూయా. వాక్యం భయం ఉన్న వాళ్ళేమో పర్లేదులే, ఊరుకో, వదిలేసే, శుద్ధాన్ని వదిలేసే, దేవుడే చూసుకుంటాడు, వదిలే. వాక్యం భయం లేని వాళ్ళు, వాక్యం తెలవని వాళ్ళు, నీ తెల దూరుకో, ఏంటది, ఏం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని వాళ్ళు దూకుతూ ఉంటారు. వీళ్ళకి వ్యత్యాసం ఏంటి తెలుసా? వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సత్యములోనికి, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యము ద్వారా మనము కట్టబడాలి. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అసలు దేవునికి అప్పిచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ ఎలాగా? వాక్యం ధ్యానించాలి. సామెతల గ్రంథములో 31 అధ్యాయాలు ఉంటాయి. 31 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయాన్ని డెవోషన్ చేయండి, ఫ్యామిలీ డెవోషన్. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి అప్పగించుకోవాలి. దేవుడు చేసే శిక్షను తృణీకరించకూడదు. తాను ప్రేమించు వారిని గద్దించి ఆయన శిక్షిస్తారు. బెత్తమాడని తండ్రి తన కుమారునికి విరోధి అవుతాడు. ఈ వాక్యం మన జీవితాలను ఎన్నో రీతిలుగా బలమైన బండ మీద మన ఆత్మీయ జీవితాలని కడుతుంది. హల్లెలూయా. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన బలిపీఠాలు కట్టబడాలి. నీ కుటుంబంలోనికి దేవుని మహిమ దిగాలి అంటే, నీ ఆత్మీయ జీవితంలో అగ్ని చేత అభిషేకించబడాలి అంటే, నీ బలిపీఠము, ఆత్మ సంబంధమైన బలిపీఠాలు ముందుగా కట్టబడాలి. నిర్లక్ష్యము చేసినటువంటి బలిపీఠాలు కట్టబడాలి. పడద్రోయబడినటువంటి బలిపీఠాలు కట్టబడాలి. బలిపీఠము కట్టుకోకుండా ఆకాశము నుండి అగ్ని దిగదు. ఈ 2025 సంవత్సరంలో నువ్వు దేవుని మహిమను చూడాలి అంటే, దేవుని అగ్ని నీ బలిపీఠం మీదకి దిగాలి అంటే, ఆత్మ సంబంధమైన బలిపీఠాలు కట్టబడాలి. మొట్టమొదటిగా ప్రార్థన అనే బలిపీఠము కట్టబడాలి. రెండవది వాక్యం అనే బలిపీఠము కట్టబడాలి. నాకు చాలా ఇష్టమైన ఒక మాట చెప్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుదాం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చు ననియు దానికి కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది. నాకు బాగా ఇష్టమైన మాట, మీరు కూడా అండర్లైన్ చేసుకోండి. ఒక వృక్షము నరకబడిపోయి మొద్దుగా ఉంటే, దాని వేరు లోతున చీకిపోయి ఉంటే, వినండి, హల్లెలూయా, దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన చేత మాత్రమే అదేం చేస్తుందంట? చీకిపోయిన మొద్దు కంట ఏ వాసన అంట చెప్పండి? నీటి వాసన. హల్లెలూయా.
నీ మోడుబారిన జీవితంలో, నిరీక్షణకు ఆధారము లేని జీవితంలో, చీకిపోయిన మొత్తుకు నీటి వాసన చేత ఎలా చిగురిస్తుందో, వాక్యమనే నీరు నిరీక్షణకు ఆధారము లేని నీ జీవితాన్ని చిగురింపచేస్తుంది. హల్లెలూయా. వాక్యము ద్వారా మన జీవితాలు తెప్పరిల్లుతాయి. వాక్యము ద్వారా మన జీవితాలు చిగురిస్తాయి. హల్లెలూయా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ. ఈ మాట మీ జీవితాలను, నిరీక్షణకు ఆధారము లేని మోడుబారిన మీ జీవితాలను చిగురింప చేయవా? హల్లెలూయా. కోపము నిమిషమాత్రమేనంట. అనుదినము మన ఎడల ఆయనకి నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రతి మాట మనల్ని ఆదరిస్తుంది, ప్రతి మాట మనల్ని బలపరుస్తుంది, ప్రతి మాట మనల్ని ఉత్తేజపరుస్తుంది, మనల్ని బండ మీద స్థిరపరుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అనే బలిపీఠము కట్టబడాలి. పడిపోయిన నీ ఆత్మీయ స్థితి మరలా సమకూర్చబడాలి అంటే పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేశారు. నీ జీవితాలు సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? మూడవదిగా, కుటుంబం అనే బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. అందరూ శ్రద్ధగా వినండి. మూడవ బలిపీఠం ఏంటి? సాతాను దాని గుణం ఏంటంటే విభజించి పరిపాలించడం. చెప్పండి, విభజించి. హల్లెలూయా. ఎక్కువ కుటుంబాలు విడిపోవడానికి, అనైక్యతగా ఉండడానికి గల కారణం ఏంటంటే సాతాను యొక్క బలమైన, చెప్పండి, కార్యాలు కుటుంబాలు విడిపోవడానికి కారణమవుతాయి. దేవుడు సమాధానమునకు కర్త అయిన సహోదరులు ఐక్యత కలిగిండుట ఎంత మనోహరము, ఎంత మేలు. దేవుడు కుటుంబ వ్యవస్థలో కలిసి ఉండడానికి కోరుకుంటారు. సాతాను కుటుంబాలను విడదీసి సమాధానము లేకుండా క్రోధములు, కక్షలు, ద్రోహములు, హల్లెలూయా, ఇవన్నీ మన హృదయాలలో నింపి సమాధానం లేకుండా, దేవుని ప్రేమను అనుభవించుకోకుండా, సహోదరుల మీద ప్రేమ లేకోకుండా సాతాను మనల్ని లోకము వైపుకి, పాపము వైపుకి ఏడుస్తూ ఉంటుంది. మొట్టమొదటిగా ఈ 2025 సంవత్సరము ముగింపులో నేను చెప్తున్నాను, మీ కుటుంబాలలో సమాధానము చాలా ప్రధానమైనది. హల్లెలూయా. చూడండి, ఏలియా బలిపీఠము కట్టినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 రాళ్లతో పడద్రోయబడిన బలిపీఠాన్ని కట్టారు. 9 రాళ్లతో కడితే ఆకాశము నుండి అగ్ని వస్తుందా? చెప్పండి. 8 రాళ్లతో కడితే ఆకాశము నుండి అగ్ని దిగేదేనా? 4 రాళ్లతో కడితే అవుతుందా? ఖచ్చితంగా పడద్రోయబడిన బలిపీఠము బాగు చేయబడడానికి ఇశ్రాయేలు గోత్రముల యొక్క లెక్కపు చొప్పున 12 రాళ్లు తీసుకుని బలిపీఠమును కట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే 12 రాళ్లతో బలిపీఠము కట్టి సిద్ధపరిచాడో ఆకాశము నుండి అగ్ని దిగింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపి, ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని దింపి, బయలుదేవతలనే కాల్చివేసిన, బయలుదేవతలనే కాల్చివేసిన జ్వాలామయ
దిగిరమ్మయ్యా, అగ్ని జ్వాలగా మమ్ము మండించయ్యా. రాజా 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 యేసు రాజా, రాజా 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 యేసు రాజా. హల్లెలూయా. మూడవదిగా కుటుంబం అనే బలిపీఠాలు కట్టబడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరినైనా తీసుకోండి, మా కుటుంబములో మేమందరము ఐక్యంగా ఉన్నాము, సమాధానముగా ఉన్నాము, దేవుని చేత కట్టబడిన కుటుంబము మాది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిర్మోహమాటంగా లేచి నిలబడండి, దేవుని మహిమార్థమై. ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కళ్ళు కూడా. ఈరోజు ఆత్మ సంబంధమైన బలిపీఠము, అందరి బలిపీఠాలు ఏమైపోయినాయి? పడిపోయినాయి. నీ కుటుంబములో దేవుని మహిమను చూడలేకపోతున్నాము, దేవుని సన్నిధిని మనం అనుభవించలేకపోతున్నాము, సమాధానాన్ని అనుభవించలేకపోతున్నామంటే కుటుంబం అనే బలిపీఠం ఏమైపోయింది? పడద్రోయబడి ఉన్నది. మనందరం అనుకుంటాం, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు. ఎవ్వరు ఎలాగో లేరు. కానీ దీనంతటి వెనక చక్రం తిప్పేది ఎవరంటే దుష్టుడు కుటుంబాలను విడదీస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కుటుంబాలలో ఐక్యత, సమాధానమును కలిగి ఉండాలి. మొట్టమొదటిగా సాతాను ఎక్కడ హత్యను చేశాడంటే మొదటి కుటుంబమైనటువంటి కయ్యూను హేబేలు దగ్గర. కయ్యూనికి హేబేలు మీద అసూయ కలిగించాడు, ద్వేషాన్ని కలిగించాడు, పగను రేపాడు. మొట్టమొదటి కుటుంబంలో సాతాను శత్రువు ఎంటర్ అయ్యాడు. నాటి నుండి నేటి వరకు ప్రతి కుటుంబంలో సమాధానము లేకుండా, నెమ్మది లేకోకుండా, ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా ఉండలేకుండా ఆత్మీయంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో మన బలిపీఠాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో మనం ఏం చేయాలంటే, కొంతమంది ఏం చేస్తారంటే సాతాను లేదా దుష్టుని యొక్క క్రియలు అని గ్రహించుకోకుండా వాళ్ళే దుష్టుని పాత్ర పోషిస్తారు. చెప్పండి, దుష్టుని పాత్ర ఎవరు పోషిస్తారు? జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు ఏం చేస్తుందంట. కానీ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే ఇంటికెళ్ళి, చెప్పండి, ఒకటికి ఇంకొక 10 యాడ్ చేసి, చెప్పండి, ఏం చేస్తారు? సాతాను ఏజెంట్గా అక్కడ పని ప్రారంభిస్తారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన కుటుంబములో సమాధానము లేదు, కుటుంబాలు విడిపోయి అంటే నీ పాత్ర అస్సలు ఉండనే కూడదు. చేతైతే నువ్వు కుటుంబాలని కట్టు, కానీ చేతైతే కుటుంబాలతో సమాధానంగా ఉండు, కానీ కుటుంబాలు విడిపోవడానికి కారణము నువ్వుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కొంతమంది పాత్ర ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు ఏ విధంగానైతే ఇశ్రాయేలీలు కట్టిన బలిపీఠాన్ని పడద్రోయబడడానికి, నిర్లక్ష్యం చేయడానికి కారణమైందో, అనేక మంది యెజెబెలు కుటుంబాలలో కుటుంబ వ్యవస్థని పతనం చేసి సాతానికి అప్పగించినవి. ఈరోజు ఆ కుటుంబాలు కట్టబడాలి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానాన్ని కోరుకుంటున్నాడు. కుటుంబములో దేవుని యొక్క ప్రేమ ఉండాలి, దేవుని యొక్క సమాధానం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబాలు కూడా ఆత్మ సంబంధంగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఒకవేళ నీ కుటుంబంలో సమాధానము లేకపోతే ఆకాశము నుండి అగ్ని దిగదు, దేవుని మహిమను నీవు చూడలేవు. 4వదిగా పరిశుద్ధత అనే బలిపీఠం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరు. హల్లెలూయా. ఖచ్చితంగా మన జీవితాలు పరిశుద్ధముగా, సజీవ యాగముగా మనము దేవుని సన్నిధిలో సమర్పించుకుని ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం చెప్దామా?
కొన్నిసార్లు కుటుంబాల్లో చిన్న చిత్తగా గొడవలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. మీ అందరి పరిస్థితి ఒక రకంగా ఉంటే నా యొక్క పరిస్థితి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ రక్త సంబంధులే ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక కుటుంబంలో బాంబు బ్లాస్ట్ అవుతానే ఉంటుంది. హల్లెలూయా. చాలా మదన పడేది, వ్యధ చెందేది, బాధపడేది ఎవరంటే నేనే. ఎందుకో తెలుసా? సమాధానం లేకుండా సమాధాన సువార్తను ప్రకటించలేము. హల్లెలూయా. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా ద్వారా లేదా ఇతరుల ద్వారా ఆ సమాధానాన్ని కోల్పోయామంటే ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో చాలా 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 వెల చెల్లించి మూల్యం చెల్లించి ప్రార్థన చేస్తాను. నా సేవా జీవితంలో గడిచిన 15 సంవత్సరాలలో ఎన్నోసార్లు కుటుంబాలలో చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి, అయ్యా రేపెళ్ళి నేను అక్కడ సువార్త ప్రకటించాలయ్యా, మాకు సమాధానం దయచేయండి అయ్యా అని నేను ఎంతో ప్రార్థన చేసి వచ్చేవాడిని. నేను ప్రార్థన చేసి మందిరం దగ్గరికి ఎలా ఫేస్ చేయాలి, ఆ బిడ్డలను ఎలా ఫేస్ చేయాలనుకున్నప్పుడు నమ్మండి మీరు, తెలియకోకుండా వాళ్ళు వచ్చి వందనాలయ్యా అని చెప్పేసి నన్ను పలకరించిన రోజులు ఎన్నో ఉన్నాయి. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. నా హృదయం ఎంత సంతోషపడుతుందంటే, నాకు అన్నిటికంటే కూడా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే సమాధాన పడడం. నేను ఎలాగైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తానో ఆ కోపమంతా తీసేసి, ఆ ద్వేషమంతా తీసేసి అన్నీ మర్చిపోయి వచ్చి వందనాలయ్యా అంటారు. ఆ మాట నన్ను ఎంతగానో బలపరుస్తుంది. హల్లెలూయా. నా బలిపీఠం కట్టబడాలి, నేను సమాధానం కలిగి ఉండాలి. ప్రతి కుటుంబంతో, ప్రతి వ్యక్తితో, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలతో సమాధానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. చూడండి, బలిపీఠం తిరిగి బాగు చేయబడినప్పుడు, పునర్నిర్మించినప్పుడు ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఆకాశము నుండి అగ్ని వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలిపీఠము కట్టబడకపోతే, బలిపీఠము బాగు చేయబడకపోతే ఆకాశము నుండి అగ్ని దిగదు. హల్లెలూయా. రెండోది, ప్రజలు దేవుని వైపు త్రిప్పబడతారు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38, 39 వచనాలు చదువుదాం. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశారు. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి. వింటున్నారా? బలిపీఠము సరి చేయబడితే జరిగేది ఏంటంటే ఆకాశము నుండి అగ్ని దిగుతుంది. రెండోది, బలిపీఠము సరి చేయబడితే ప్రజలు దేవుని వైపుకు త్రిప్పబడతారు. హల్లెలూయా. మూడో అద్భుతం తెలుసా? మూడో అద్భుతం ఎవరైనా చెప్తారా? బహాటముగా చెప్పండి. మూడో అద్భుతం, బలిపీఠము కట్టబడితే అద్భుతం జరుగుతుంది. ఏం అద్భుతం చెప్పండి? ఈ గ్రంథాన్ని బేస్ చేసుకుని 3.5 సంవత్సరాలు ఆకాశము మూసివేయబడింది. మంచైనా వర్షమైనా పడుకోకుండా దేశమంతా కరువు చేత తాండవిస్తుంది. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు దేశములో ఏలుబడి చేస్తుంది. ఎప్పుడైతే బలిపీఠము సరిచేయబడిందో, ప్రజలు దేవుని వైపు త్రిప్పబడ్డారు, యెహోవాయే దేవుడని ప్రజలు ఎప్పుడైతే ఎలుగెత్తి కేకలు వేశారో, 3.5 సంవత్సరాల తర్వాత దేశములో గొప్ప ప్రచండ వర్షాన్ని దేవుడు కురిపించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే 3.5 సంవత్సరాలకి కావలసిన వర్షము, 3.5 సంవత్సరాలలో ఎండిపోయిన భూములు, 3.5 సంవత్సరాల్లో పండవలసిన పంటలు పండడానికి కావలసిన ఒక గొప్ప బ్రేక్ త్రూ ఆ యొక్క బలిపీఠము సరిచేయబడడం ద్వారాగా దేవుని సన్నిధిలో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా హల్లెలూయా. ఏలియా అంటాడు, ఇదిగో వర్షము మేఘం ఏమన్నా కనబడుతుందేమో చూడమని. మొదటిసారి వెళ్ళాడు, ఏమీ లేదయ్యా. రెండోసారి వెళ్ళాడు, ఏమీ లేదయ్యా. మూడోసారి వెళ్ళాడు, ఏడోసారి వెళ్ళాడు, అరచేయంత మేఘము కనబడుతుంది. హల్లెలూయా. చిన్న మేఘము దేశమంతటి మీద ఆ వర్షము కురిపించినప్పుడు దేశములో ఉన్న కరువంతా కొట్టివేయబడింది. ఎంత మేఘం చెప్పండి? అందరూ చెప్పాలి. ఎంత మేఘము?
నీ జీవితంలో బలిపీఠము కట్టుకోవడం అనే చిన్న ప్రయత్నము నీ ఎంటైర్ ఫ్యామిలీని ఆశీర్వాద బాటలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఒక చిన్న బలహీనతతో నువ్వు ఉన్నప్పుడు ఆ బలహీనతను, ఆ బలిపీఠాన్ని కట్టుకోవడం చిన్న పనిగా ప్రారంభిస్తే గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం జరిగింది చెప్పండి? ఆకాశం నుండి అగ్ని దిగింది. రెండోది ఏం జరిగింది చెప్పండి? ప్రజలందరూ దేవుని వైపు తిప్పబడ్డారు. మూడోది ఏం జరిగింది చెప్పండి? ఒక అద్భుతం ఆ దేశంలో జరిగింది. హల్లెలూయా. నాలుగోది ఏంటంటే జనులందరూ కూడా మరలా దేవుని వైపు త్రిప్పబడి యెహోవాయే దేవుడని ఎలుగెత్తి కేకలు వేసి ఆ నోటితోనే మహిమపరిచారు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మరలా దేవుని యొక్క బలిపీఠము ప్రతిష్ఠించబడినది. మరలా తిరిగి సమాధానము, ప్రజలు దేవునితో సంబంధాలు కొనసాగినాయి. మరలా కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని తిరిగి రెస్టోరేషన్ సమకూర్చబడింది. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? వీటన్నిటి వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే పడద్రోయబడిన బలిపీఠము సరిచేయబడాలి. నా ప్రియ దేవుని సంగమా, మన బలిపీఠాలు సరి చేసుకుంటే నీ గృహములో, నీ కుటుంబములో దేవుని మహిమ దిగుతుంది. నీ కుటుంబములో దేవుని సన్నిధి ఏలుబడి చేస్తుంది. నీ కుటుంబములో ఒక అద్భుతం జరుగుతుంది. నీ ప్రజలందరూ దేవుని వైపు త్రిప్పబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 రాళ్ళు, దీని ఆత్మీయ అర్థం ఏంటంటే పడద్రోయబడిన 12 రాళ్ళు ఏంటంటే ఏకత్వానికి, ఐక్యతకు చిహ్నము. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యాకోబు సంతానముగు ఇశ్రాయేలు గోత్రాలు చెప్పండి, వేరు 12 గోత్రాలుగా ఉన్నా కానీ వాళ్ళందరిని ఏమని పిలుస్తారంటే ఇశ్రాయేలీయులు అని పిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోత్రాలు 12 గోత్రాలు విభజించబడి కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఒక జాతి, ఇశ్రాయేలీయులు. అవునా కదా? హల్లెలూయా. సో 12 రాళ్ళు వేరువేరుగా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా సమకూర్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? అది ఏకత్వానికి, ఐక్యతకు చిహ్నం. ఈ 12 రాళ్ళు పడిపోయి ఒకటి చల్లా చెదురుగా ఉంది. చెప్పండి, విడిపోవడం అనేది అనైక్యతకు చిహ్నము. 12 రాళ్ళు పడిపోయి వేరువేరు చోట్ల ఉన్నాయంటే అనైక్యత. ఈరోజు మీ కుటుంబంలో మీ బలిపీఠాలు ఒకవేళ విడిపోయి వేరువేరు డైరెక్షన్లో ఉంటే అవన్నీ సమకూర్చబడడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. చెప్పండి, అనైక్యత దేవుని మహిమను తేలేదు, అగ్నిని తేలేదు, అద్భుతాలు జరగవు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ 12 రాళ్ళు ఒక బలిపీఠంగా కట్టబడ్డాయో ఏకత్వము దేవుని మహిమను ఆ యొక్క బలిపీఠము మీదకి, దేవుని ఆజ్ఞని ఆ బలిపీఠం మీదకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. నీ కుటుంబం అనే బలిపీఠం కూడా కట్టబడినప్పుడు దేవుని యొక్క సన్నిధిని, మహిమను నీవు చూస్తాడు. హల్లెలూయా. 12 రాళ్ళు ప్రతి గోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక పేరుంది, ఒక పిలుపు ఉంది, ఒక ప్రతిష్టత ఉంది. ఆమె చెప్దామా? 12 గోత్రాలకి 12 మందికి ప్రతి రాయికి ప్రతి రాయ ఒక గోత్రపు ప్రతినిధి. హల్లెలూయా. అలాగే ప్రతి విశ్వాసి కూడా దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠితమైనటువంటి విలువైన వ్యక్తులుగా ఉన్నారు. మీరు నీ బలిపీఠం పడిపోతే నీ పిలుపు కనుమరుగైపోయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? మరలా నీ బలిపీఠం సరిచేయబడితే నీ పిలుపు, నీ దర్శనం మరలా కొనసాగించబడతావు. నీ బలిపీఠం సరి చేసుకోకుండా నీ దర్శనాన్ని కొనసాగించాలంటే కొనసాగనే సాగదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఖచ్చితంగా మనము మన బలిపీఠాలని ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితుల్లోనైనా, ఏ ఏరియాలోనైనా నీ బలిపీఠం సరిచేయబడవలసి ఉంటే, పడిపోయిన స్థితిలో ఉంటే దాన్ని తిరిగి కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు మరలా నిన్ను కట్టడానికి, దేవుని మహిమని బలిపీఠం మీదకి రావడానికి, దేవుని అగ్ని దిగి రావడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సరి చేసుకుందాం. విరిగిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు మరలా కట్టబడాలి, పునర్నిర్మించబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆగిపోయిన సేవ అయినా కానీ, ఆగిపోయిన ఆత్మీయ జీవితమైనా కానీ మరలా దేవునితో కనెక్ట్ అవ్వాలంటే, పునర్నిర్మించబడాలంటే, కొనసాగించబడాలంటే ముందుగా వాక్యానుసారంగా మన ఆత్మీయ బలిపీఠాన్ని కట్టుకుందాం, సరి చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకుందాం.
ఈ నవంబర్ డిసెంబర్ నెలలో దేవుడు నీతో రూఢిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అవును ప్రభువా, నేను చేసుకోవలసినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. నా జీవితంలో పడిపోయిన బలిపీఠాన్ని సరి చేసుకోమని హెచ్చరించారు, సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారయ్యా. నేను ఇష్టపడుతున్నాను ప్రభువా, నా బలిపీఠం కట్టుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, నాకు సహాయం దయచేయండి అన్నవారు మీ కుడి హస్తాలు పైకెత్తండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. భయపడద్దు, సంకోచించవద్దు. దేవుడు సహాయం చేస్తారు, దేవుడు తోడుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని సమీపిస్తున్నాడు. ఏలియా ప్రవక్త ప్రజల దగ్గరకు వచ్చినట్లుగా దేవుని సన్నిధి మీ మధ్యకు వస్తుంది. నువ్వు కుడి హస్తం పైకెత్తగానే దేవుని కర్మలు నీ మీద చాపబడుతున్నాయి, దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది, నీ బలిపీఠాలు కట్టబడుతున్నాయి. నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. కృపగల తండ్రి, మంచి దేవా, మీకు స్తోత్రాలు. మమ్మల్ని సరిచేయండి, మా బలిపీఠాలు కట్టండి, ఆత్మీయంగా మమ్మల్ని పునరుద్ధరింపచేయండి. వాక్యపు వెలుగులో ఎక్కడైతే మేము బలహీనంగా ఉన్నామో, ఎక్కడైతే మా బలిపీఠాలు పడిపోయినవో అవన్నీ మేము సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. నీ మాటకు లోబడుతున్నాం, మీ మాటకు భయపడుతున్నాం తండ్రి. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తిన ప్రతి బిడ్డను మీరు సంధించండి, కృపగల పాత్రలుగా ఇచ్చాను. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోచుండగా మమ్మల్ని మేము సరి చేసుకుని మీ సన్నిధిలో నిందారహితులుగా మీతో సాగే కృప ధన్యత మాకు దయచేయమని యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.